హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం వినాయక చవితికి చేసుకుని పాల తాలిక పాయసం ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సినవి నేను ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి. ఒక 2 కప్పుల వరకు తీసుకున్నాను. అలాగే ఇందులో మనం స్వీట్ చేసుకుంటున్నాం కాబట్టి నెయ్యి వేసుకుందాము. అలాగే కొంచెం చిటికెడంతా ఉప్పు కూడా వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం చపాతీ పిండిలా కలిపేసుకోవాలండి. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. అలాగే దీంతో పాటు మోదకలు కూడా మనం ఈరోజు చేసుకున్నాము. సేమ్ ఇదే పిండి మోదకలకు కూడా ఇలా కలిపేసుకున్నాం కదా చపాతీ పిండిలా. దీన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టి మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకున్నాం, పైన పెట్టేసుకున్నాం. 1 స్పూను నెయ్యి వేసుకుందామండి. 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని నేను ఇక్కడ కాజు బాదం తీసుకున్నాను. ఇవి నేతిలో వేయించుకోవాలి. మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇవి వేయించుకోవాలి. చూడండి, ఇవి వేగిపోయినాయి కదా. మనం ఇప్పుడు ఇవి తీసేసుకుందాము. స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాము. అలాగే ఇప్పుడు మనము స్టవ్ పై గిన్నె పెట్టేసుకోవాలండి. గిన్నె పెట్టేసుకొని ఒక 2 కప్పుల వరకు పాలు తీసుకోవాలి. అలాగే ఒక 2 కప్పుల వరకు వాటర్ కూడా తీసుకోవాలి. మీరు పూర్తిగా పాలతో కూడా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు మనం పాలు ఉడికించుకుందాము. ఒక మరుగు వచ్చే వరకు చూద్దాము. ఇప్పుడు మనం పిండి కలిపి ఉంచేసుకున్నాం కదా, దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం మురుకులు చేసుకుంటాం కదా, దానికి ఇలా నెయ్యి రాసుకోవాలండి. అలా నేను రాసి పెట్టేసుకున్నాను. నెయ్యి రాసుకొని ఇలా కొంచెం మనం కారపూస చేసుకుంటాం కదా లావుది, అలాంటిది ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఈ పిండి అంతా కూడా ఇలా కరెక్ట్గా చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని క్లోజ్ చేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇలా వేసుకున్నాం కదా, ఇది తిప్పితే కిందికి వెళ్ళి మనకు కారపూస ఎలా వస్తుందో అలా వస్తుంది. చాలా మనకి ఈజీగా అయిపోతుంది. ఇది చేయితో చేసుకుంటే చాలా సమయం వస్తుంది. ఇలా కొంచెం చేసుకొని ఇలా అనుకోవాలి. ఇలా మధ్యలో చేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వస్తుంది. మధ్యలో విచ్చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇలా మొత్తం ఒకటేసారి తిప్పేసుకోవద్దు. చూడండి, పిండినంతా కూడా ఇలాగే చేసుకోవాలి. ఇలా చేతితో కూడా చేసుకోవచ్చండి.
దాంట్లో వేసుకొని చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఇలా చేతులతో కూడా ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని ఇలా అనుకొని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇక్కడ పాలు పెట్టేసుకున్నాం కదా, ఇవి మరిగిపోయినాయి. ఇప్పుడు మరుగుతున్న వీటిలో ఇవి మనం రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా, ఈ తాలికలు ఇందులో వేసేసుకోవాలండి. మెల్లిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక మనకు ఒక 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలండి. ఇలా వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరి ఎక్కువసేపు ఉడికించుకున్నా కానీ అవి గట్టిగా అయిపోతాయి. 5 నిమిషాలు సరిపోతుంది. ఇప్పుడు ఈ రౌండ్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఇవి కూడా చేసుకొని పాలలో వేసుకోవాలండి. మన ఉండ్రాల పాయసం కూడా దీనికి కూడా సపరేట్ ఏం అవసరం లేదండి. మనం మరుగుతున్న పాలలో వాటితో పాటు కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా రౌండ్స్ మేమైతే ఇక్కడ ఇలా చేసుకొని 21 చేసుకొని అందులో పాయసంలో వేసేసుకొని చేసుకుంటాము. దీనికి ఎలాగో కూడా సపరేట్గా ఏమీ చేసుకోము. మీరు కావాలంటే సపరేట్గా చేసుకోండి, లేకపోతే అందులోనే కలిపి ఉడికించుకుంటే సరిపోతుంది. ఇదే మరుగుతున్న పాలు వేసుకుంటే మన తాలికలతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి. ఇప్పుడు చూద్దామండి, మన పాల తాలికలు ఉడికిపోయాయి. 5 మినిట్స్ అండి. ఒక స్పూన్తో చూస్తే మనకు కట్ అయిపోతాయండి, తెలుస్తుంది. చూడండి, ఈజీగా కట్ అయిపోయినాయి, మనకు ఉడికిపోయినట్టే. అలానే ఉండ్రాలు కూడా ఉడికిపోయినాయండి. ఇప్పుడు ఇందులో మనము 1 కప్పు వరకు నేను చక్కెర తీసుకుంటున్నానండి. ఇది వేస్తున్నాను. ఇది కొంచెం ఉడకాలి చక్కెర. ఇప్పుడు ఇందులో కొంచెం నేను ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇలా తీసుకున్న దాంట్లో మనం కొన్ని ఇలా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇలా ఉండలేమీ లేకుండా కలిపేసుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలుపుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మరుగుతున్న దాంట్లో ఈ పిండి మిశ్రమం ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి, లేకపోతే మనకి కిందంతా మాడిపోతుంది. ఇలా మెల్లగా కలిపేసుకోవాలి. అలాగే కొంచెం కొబ్బరి పొడి అండి, 2 కొబ్బరి పొడి తురిమి వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉంచేసుకోవాలండి. చూడండి, మన పాయసం రెడీ అయిపోయిందండి. బ్యాటర్ ఇలా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం చిక్కబడతాగా ఉంచుకుంటే గట్టిగా అయిపోతుందండి. ఇలా మనం తినేటప్పుడు కూడా ఇంకా పాలు పడితే అవసరం ఉంటే వేసుకొని తినొచ్చు. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకొని మోదకలు ఎలా చేయాలో చూద్దాం. మనం ఇలా పిండి తీసుకోవాలి. మోదకలకు కూడా ఇలా చిన్న చిన్న పూరిలా చేసుకోవాలండి. మోదకలకి ఇంత సైజు ఉంటే సరిపోతుంది. 21 చేసి దేవునికి నైవేద్యం పెడతారండి. ఇది కూడా మేము గోధుమ పిండితోనే చేస్తాము. ఇలా చేసి ఈ విధంగా చిన్న ముద్దలుగా చేసి అన్నీ పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఈ ముద్దలు ఉన్నాయి కదా, పొడిపిండిలో పెట్టేసుకొని ఇలా చేసుకోవాలండి. మనం చిన్న పూరీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలి. చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్ద సైజు కావాలంటే పెద్దగా చేసుకొని అన్నీ ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మోదకల కోసము ఇలా చపాతీ పూరిలాగా, చిన్న పూరిలాగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇలాగే నేను ఇప్పుడు ఇందులో 1/2 కప్పు బెల్లము, 1 అరకప్పు ఎండు కొబ్బరి తురిమి వేసుకున్నాను. కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తింటే 1 కప్పు ఎండు కొబ్బరి, 1 కప్పు బెల్లం 2 కలిపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమం తీసుకొని ఇందులో ఫిల్ చేసుకోవాలి. ఇందులో ఫిల్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకు మోదకలు రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, ఇలా బయటకు రాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా కూడా అన్నీ మనం 21 అయితే 21 చేసి రెడీ పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మనం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు వీటి కొరకు ఆయిల్ వేడి చేసుకుందాము. ఇప్పుడు మనము ఆయిల్ పెట్టేసుకున్నాం కదా, అది వేడైంది. ఇప్పుడు ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్నవి ఇందులో నూనెలో వేసుకోవాలి. మెల్లిగా ఇలా వేసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న మూకుడు తీసుకొని వేసుకుంటే మనకు బాగుంటుందండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి, మనకు వేగిపోయినాయండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మెల్లిగా. ఈ విధంగా రావాలి కలరు. ఇప్పుడు మనం ఇవి తీసేసుకున్నాము. చూడండి, ఇవి ఇలా పక్కకు తీసుకున్నాం కదా, మనకి ఇవి రెడీ అయిపోయినాయండి. మోదకలు కూడా, పాయసం కూడా రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఈ పాయసంని మనం వేరే గిన్నెలో మార్చేసుకుందాము. చూడండి, ఉండ్రాలు కూడా ఇలా ఎంత ఉడికిపోతాయండి. ఇవి కూడా ఇందులో వేసుకోవచ్చు. సపరేట్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, మనము పాయసము రెడీ, తాలికల పాయసము అలాగే మోదకలు 2 కూడా వినాయక చవితి రోజు పెట్టాల్సిన 2 పదార్థాలు మనకు రెడీ అయిపోయాయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.